రాజు స్వగృహ లేఅవుట్ 2 వర్చర్కు సరైన రూపం రాకముందే వేలంపాట నిర్వహించేందుకు అధికారులు హడావిడి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు ఈ గృహ అవసర ప్లాట్లకు చదరపు గజం విలువ ఏకంగా 8,000 నిర్ణయించడంపై ఔత్సాహికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 18 వరకు వేలంపాట నిర్వహించనున్న తరుణంలో ఆశించిన స్థాయిలో కొనుగోలుదారులు ముందుకు వస్తారా? ప్రభుత్వానికి అనుకున్న ఆదాయం సమకూరుతుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతుంది. బట్టి సావర్గం శివార్లోని దుబ్బగూడ సమీపంలో సర్వే నెంబర్ 72/12, 72/1/3లో రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి సంబంధించి అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 28 ఎకరాలలో 362 ప్లాట్లను చేసి విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదివరకే 2 పర్యాయాలు అధికారులు ప్రీబిడ్ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. పలువురు సందేహాల్ని నివృత్తి చేశారు. అయినప్పటికీ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబడచడం లేదని తెలుస్తోంది. వేలంలో పాల్గొనదలచిన వారు 10,000 రూపాయలను డీడీ రూపంలో ధరవ సొమ్మును చెల్లించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 25 మంది మాత్రమే ఈ సొమ్మును చెల్లించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా మొదటి రోజు 13 దరఖాస్తులు వచ్చాయి. రెండో రోజు 8వ తేదీన హాలిడే ఉండగా 3వ రోజు 8, 4వ రోజు 5 దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టి చూసుకుంటే జనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని స్పష్టమవుతోంది. గత మార్చిలో ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారి రాజీవ్ స్వగృహ ప్లాట్లకు వేలం నిర్వహించింది. మొదటి వెంచర్లో మిగిలిపోయిన కేవలం 3 కమర్షియల్ ప్లాట్లను విక్రయించగా ప్రభుత్వానికి 3,41,00,000 ఆదాయం సమకూరింది. అయితే అప్పటి కమర్షియల్ ప్లాట్లకు నిర్ణయించిన 8,000 ధరనే ఇప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్లకు కూడా అమలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ చదరపు గజం ప్రభుత్వ విలువ ప్రకారం 1,300 రూపాయలు మాత్రమే ఉండగా ప్రైవేట్లో 6 నుంచి 7,000 లోపే పలుకుతోంది. అలాంటప్పుడు రాజీవ్ స్వగృహ ప్లాట్లకు ఏ అంశాల్ని పరిగణలోకి తీసుకుని చదరపు గజం 8,000 నిర్ణయించారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో విక్రయించిన కమర్షియల్ ప్లాట్లకు ప్రస్తుత ఈ రెసిడెన్షియల్ ప్లాట్లకు ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఒకే విధమైన ధర నిర్ణయించడం వెంటనే సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వెంచర్లోనే తక్కువ ధరలున్నప్పుడు ఎక్కువ ధర పలుకుతున్న రాజీవ్ స్వగృహ ప్లాట్లను ఎందుకు కొనుగోలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. నేషనల్ హైవే 44 వంతెన దాటిన తర్వాత సరైన అంతర్గత రహదారులు ఇతరత్రా సౌకర్యాలేమీ లేవు. ప్రస్తుతం వేలం వేస్తున్న ప్లాట్లకు సమీపంలోనే చెరువు ఉండగా దాన్ని ఆనుకునే శ్మశాన వాటిక సైతం ఉంది. నిబంధనల ప్రకారం బఫర్ జోన్కి 30 మీటర్ల దూరం, హైవే నుంచి 10 కిలోమీటర్ల దూరం వదిలిపెట్టి వెంచర్ వేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఒక స్ట్రక్చర్ రాకముందే అధికారులు వేలంపాట నిర్వహించేందుకు సన్నాహాలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్సెట్ ప్రైస్ అయితే ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అండ్ మొత్తం ఒక డీటెయిల్డ్ ఎగ్జాస్టివ్ ప్రాసెస్ ద్వారా ఫిక్స్ అయింది. మన దగ్గర ఉన్న సీనియర్ ఆఫీసర్స్ కమిటీ కంప్రైజింగ్ ఆఫ్ రెవెన్యూ, తర్వాత మున్సిపల్, తర్వాత టౌన్ ప్లానింగ్ అందరూ కూర్చొని రేట్ డిసైడ్ చేశారు ఈ అప్సెట్ ప్రైస్. సో అది కూడా నేబరింగ్ ప్లాట్స్ అండ్ నేబరింగ్ లేఅవుట్స్ రేట్స్ చూసుకొని డిసైడ్ అయింది. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ హైయర్ యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ టు district administration. I hope that unnecessary rumors and other information కాకుండా genuine information trust చేస్తూ any information that is needed అది కూడా మన కలెక్టెడ్ హెల్ప్ డెస్క్ నుంచి తీసుకుంటే it will be better. ముఖ్యంగా చదరపు గజం ధర విషయంలోనే కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారని తెలుస్తోంది. గత మార్చిలో రాజీవ్ స్వగృహ కమర్షియల్ ప్లాట్లు ఆదిలాబాద్ నుంచి బట్టి సావర్గం వెళ్లే దారిలో జాతీయ రహదారి 44ను ఆనుకుని యువతల వైపున్న వాటిని ప్రభుత్వం విక్రయించింది. వీటికి సమీపంలోనే భవిష్యత్తులో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఉంది. అప్పుడు ప్లాట్ల వేలం సమయంలో C1, C3 ప్లాట్లకు చదరపు గజం విలువ 8,000 నిర్ణయించారు. వేలంలో అంతకంటే ఎక్కువ ధర పలికింది. ఇప్పుడు కూడా అదే ధర నిర్ణయించి వెంచర్ 2లోని రెసిడెన్షియల్ ప్లాట్లను వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక్కడ 3 కేటగిరీల్లో 362 ప్లాట్లను విభజించి వేలం వేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 30/40 133 గజాలు, 40/50 222 గజాలు, 40/60 266 గజాలుగా నిర్ణయించి చదరపు గజం విలువ 8,000తో వేలంపాట ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికంటే ఎక్కువ ధర పలికిన వారికి ఫ్లాట్ సొంతమవుతుంది. అయితే ఇప్పటికే వెంచర్లో 3.9 కిలోమీటర్ల పరిధిలో అంతర్గత రోడ్లు, కల్వర్టు పనులు సాగుతున్నాయి. ఇందుకోసం 5.75 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ పనులను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు TSIIC అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ, సీసీ రోడ్స్, డ్రైనేజ్, కాంపౌండ్ వాల్, ప్లాంటేషన్, వాటర్ సప్లై పనులు చేపట్టాల్సింది. 1కి 2 సార్లు ప్రీబిడ్ సమావేశాలు నిర్వహించి
అడిషనల్ కలెక్టర్ అవగాహన కల్పించినప్పటికీ కొంతమంది ఔత్సాహికులకు ఇప్పటికే స్పష్టత రాలేదని చర్చ సాగుతోంది. డీడీలు ఎవరి పేరు మీద తీయాలి, ఎక్కడ సమర్పించాలి, అందుకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కడ లభిస్తాయి, వాటిని మళ్లీ ఎవరికి సమర్పించాలి అన్న వివరాలపై సరైన అవగాహన లేకపోవడం మూలంగానే ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడం లేదని సంబంధిత సిబ్బంది చర్చించుకోవడం కుసమెరు. ఆదిలాబాద్ జిల్లాలో రాజీవ్ స్వగృహ ప్లాట్స్ ఆక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఆక్షన్ ఫేజ్లో ఆల్మోస్ట్ 362 ప్లాట్స్ ఆక్షన్ చేయిస్తున్నాము. సో ఆల్రెడీ 20th అక్టోబర్ రోజు అండ్ 4th నవంబర్ రోజు 2 రౌండ్స్ ఆఫ్ ప్రీ బిడ్ మీటింగ్స్ కూడా జరిగినాయి. వీ హ్యావ్ సీన్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఈచ్ రౌండ్లో కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్లో 250 మెంబర్స్, తర్వాత సెకండ్ రౌండ్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్ కూడా ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసుకున్నారు అండ్ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. చాలామంది మెంబర్స్ కూడా అక్కడ ఎంక్వైరీస్ అండ్ మన కాల్ సెంటర్లో కూడా లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి అండ్ లాట్ ఆఫ్ మెంబర్స్ కూడా సైట్ విజిట్ చేస్తున్నారు. సో there is very good response. So now is the next 2-3 days lo most important oka information emante mana cheppina information prakaram all interested bidders should put in DD of 10,000 rupees to participate in the auction. So adi kuda munduga DD kattiste meeku convenient and easy ga untadi kabatti, and it will not be with confusion. My request to all interested bidders is that meeru dayachesi 10,000 EMD DD kattesi mana collectorate lo icheyandi, help desk lo icheyandi, so that it will be very smooth process for everybody. Same bidding roju DD kattadam and all that process cheste it will be very chaotic for everybody. So దయచేసి all interested buyers కూడా next 2 days లో DD 10,000 అమౌంట్ కట్టేసేయండి. వేలంపాటకు మరో 4 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఈ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఎంతమంది ముందుకొస్తారు, రాని పక్షంలో భవిష్యత్తు ప్రణాళికేంటి, ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం రాబట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.